27 సంవత్సరాలు ప్రతి గ్రామంలోంచి ఒక కార్యకర్తను కూడా పోగు చేసి తెలుగుదేశం పార్టీని పులివెందుల నియోజకవర్గంలో నిర్మించడం జరిగింది. కానీ నేను ఎంత కష్టపడినా, నేను ఎన్ని కష్టాలు పడి ఎన్ని ఒడిదుడుకుల్లోనై తెలుగుదేశం పార్టీకి కష్టపడినా కూడా అక్కడనేటువంటి నాయకత్వానికి నేను చేసినటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాల్సింది పోయి నన్ను ఒక లాలూచిబడినటువంటి నాయకునిగా, నేను వాళ్ళు ఇచ్చినటువంటి నిధులు దుర్వినియోగం చేసినటువంటి నాయకునిగా నా మీద అక్కడక్కడ మాట్లాడడం జరిగిన తర్వాత మనస్తాపానికి గురై 2020 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి వదిలిపెట్టిన తర్వాత అనేక మంది నాయకులు నా దగ్గరికి వచ్చినప్పుడు స్పష్టంగా నాకు జరిగినటువంటి అవమానం, నాకు జరిగినటువంటి ఇబ్బందులన్నీ కూడా వాళ్లకు చెప్పడం జరిగింది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. కానీ 4 సంవత్సరాలుగా దీన్ని ఏ రకంగా ప్యాచప్ చేయాలనేది కానీ, లేకుండా అంటే జరిగింది తప్పో లేకుండా అంటే జరిగింది ఏదో వివరణ